శ్రీమాత్రే నమః. ఈరోజు శని త్రయోదశి, శనివారంతో కూడిన త్రయోదశి కావడంతో ఈనాటిని శని త్రయోదశి అని పేరు వచ్చింది. అయితే త్రయోదశి ఎప్పుడైనా శనివారం వస్తే శని త్రయోదశి అని అంటారు. అయితే శని త్రయోదశి యొక్క కథని ఈరోజు తెలుసుకుందాము. శని త్రయోదశి నాడు శివుని పూజ కూడా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అని ఎందుకు అంటారో కూడా తెలుసుకుందాము. అయితే శని త్రయోదశి కథ. పూర్వకాలంలో ఒక గ్రామంలో ధనవంతుడైన ఒక వ్యక్తి ఉండేవాడు. కానీ అతడికి ఎంతో అహంకారం, చాలా అహంకారం ఉండేది. నాకే డబ్బు ఉంది, నేనే గొప్పవాణ్ణి అనే అహంకారం ఉంది. అయితే అతడు దేవతలను, పూజలను నమ్మేవాడే కాదు. ముఖ్యంగా శని భగవాను అయితే అసలే నమ్మేవాడు కాదు. ఇంకా పైగా తక్కువ, చిన్న చూపుతో చూసేవాడు. అయితే శని ఎవరు, నాకేం చేయగలడు అన్న గర్వంతో ఉండేవాడు. అయితే ఆ గ్రామంలో ప్రజలందరూ ఒకనాడు శని త్రయోదశి నాడు శివ పూజలు, శని పూజలు చేసి వ్రతాన్ని ఎంతో నిష్ఠా నియమాలతో ఉపవాసం ఉండి శివుణ్ణి ధ్యానిస్తూ శివ పూజలు చేస్తూ శని పూజలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ గర్వికుడు మాత్రం అసలు ఏమీ పట్టించుకోలేదు. పైగా హేళన చేస్తూ ఉన్నాడు. అయితే అదే రాత్రి అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. వ్యాపారంలో నష్టాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, మొత్తానికి నష్టపోయాడు. అన్నీ పోగొట్టుకున్నవాడే ఏమీ చేయలేని దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు. పూర్తిగా దరిద్రుడైపోయాడు. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు, నాయనా, ఇవన్నీ శనిదోష ఫలితాలు. నీ అహంకారాన్ని ఇప్పటికైనా వదిలిపెట్టు. శని త్రయోదశి వ్రతాన్ని ఎంతో నిష్ఠా నియమాలతో, భక్తి శ్రద్ధలతో ఆచరించు అని చెప్తాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. అయితే అప్పుడు ఆ వ్యక్తికి పశ్చాత్తాపం కలిగింది. తదుపరి శని త్రయోదశి వ్రతం చేశాడు. ఆ రోజు ప్రొద్దున్నే తలస్నానం చేసుకొని ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకం చేసి శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నైవేద్యాన్ని కూడా నివేదించి ధూపారాధన అన్ని చేసిన తర్వాత ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించాడు. భక్తితో ఈ కథను విన్నాడు. కొద్ది రోజులలోనే అతని కష్టాలు తొలగిపోయాయి. ఆరోగ్యము మెరుగైంది. కుటుంబం అందరూ సంతోషంగా ఉన్నారు. సంపద తిరిగి వచ్చింది. మనసుకు శాంతి కలిగింది. అప్పటి నుంచి అతను ఈ వ్రతము చేశాడు. అదేవిధంగా శివునికి, శని భగవానునికి భక్తుడిగా మారిపోయాడు. అయితే శని త్రయోదశి రోజున ఈ కథ విన్నా, చదివినా ఎంతో మనకి పూజ చేసినంత, ఉపవాసం చేసినంత పుణ్యం కలుగుతాయి. శని దోషాలు తగ్గి, కష్టాలు తొలగి శుభ ఫలితాలు లభిస్తాయి అనేది శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీమాత్రే నమః. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.